UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీరెడ్డి ఏం చేసింది మరి? అన్న కొన్ని కాదన్న అన్ని అసభ్య పదాలు మొత్తం అన్ని దాంట్లో ఎక్కడెక్కడో కొన్ని మంచి పదాలు వస్తాయి. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు చాలా మంచి పదాల మధ్యలో ఎక్కడో దగ్గర బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు అతను ఓ మాట వదిలేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో ఫాల్తుగా అన్నాడు అనుకో, నువ్వేంద్ర ఫాల్తు అని మేము అంటాం, అది వస్తుంది. ఈవిడ మాట్లాడేది అట్లా ఉండదు. ఎల్లు కాంచి మొదలు పెడుతుంది, ఇంకెక్కడెక్కడికో పోతుంది, మధ్యలో మధ్యలో ఇలాంటి మంచి పదాలు వాడుతుంది. నువ్వు కూడా మాట్లాడేవు కదా లేదన్న రోజా, అంత ఘోరంగా. నువ్వు కూడా మాట్లాడేవు కదా ఏమన్నా రోజా. నీ వీడియోనే ఒకటి ఉంది, రోజా నీ నోట్లో మెగాస్టార్ది పెట్టుకో, లేదంటే పవర్ స్టార్ది పెట్టుకో, నాగేంద్ర బాబు గారిది పెట్టుకో అని, తర్వాత వాళ్ళ పేర్లు నీ నోట్లో పెట్టుకో, ఎందుకు వాళ్ళు కలవరిస్తున్నావు కదా, మళ్ళీ మాట మార్చేసావు. అన్నావా లేదా? అన్నాను, ఒప్పుకుంటాను. అయితే నేను ఆ పదం ఎందుకు వాడినా అంటే, రోజా నోట్లో అది పెట్టుకోమని పేరుని ఎందుకు పెట్టుకోమన్నానంటే, ఆవిడ ఏమనిందంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నోట్లో హెరిటేజ్, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమనిందన్న. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవిడ ఆడ మహిళ, మళ్ళా ఒక పదవి, మళ్ళా ఇది టూరిజం మినిస్టర్. ఆవిడ పవన్ కళ్యాణ్ నీ నోట్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమనింది. అది ఏందన్నది మరి? అలా అన్నప్పుడు మరి అంటే ఆవిడంటే మీరు కూడా అంటారా? అసలు ఆవిడ అనొద్దన్న. ఒకవేళ మేము అన్నా కూడా, ఈ అమ్మ తెలిసి తెలియక అన్నారులే, వీళ్ళు ఎవరు చూస్తారు, వీళ్ళ మాట ఎవరు పట్టించుకోరు కదా, ఏమంటాం, వీళ్ళు ఏ ప్రభుత్వంలో ఏ పదవిలో ఏ బాధ్యతలు లేరు కదా, ఇలాంటి వాళ్ళు కుర్రోళ్ళు అని చెప్పి వదిలేయచ్చు. అరే బాధ్యతలో ఉన్న పదవిలో ఉన్న ఒక మినిస్టర్ నువ్వు హెరిటేజ్ పెట్టుకో, నోట్లో పెట్టుకో ఏందన్న? మళ్ళా ఆడామె ఒకవేళ మగాడన్నా కూడా ఓ మాట అంటాడు, ఓ మాట పడతాడు. ఇప్పుడు నువ్వు నేను మాట తిట్టుకుంటాం, అవసరమైతే చెరువు దెబ్బ కొట్టుకుంటాం. ఆడ మీద చేయలేపుతాం మనం, లేపలేం కదా. మరి ఆడ ఒక బుద్ధి ఉండాలి కదా ముందు. మరి ఆ బుద్ధి ఆవిడకి లేనప్పుడు నేనేం చేయాలన్నా చెప్పండి? ఆ పొజిషన్లో మీరుంటే మాత్రం ఊరుకుంటారా? అంటే అంత గలీజ్గా మాట్లాడాల నేనైతే, అంత గలీజ్గా మాట్లాడను. నోట్లో అవి పెట్టుకో ఇవి పెట్టుకో అని అన్న పేరు, నేను పేరు అన్న పేరుని, ఇప్పుడు కళ్యాణ్ గారి పేరు, నాగబాబు గారి పేరు, చిరంజీవి పేరు నీ నోట్లో పెట్టుకో అన్న. నేను ఎందుకు వాళ్ళ పేర్లే కలవరిస్తుంది. మరి అప్పటిదాకా వీక్ అయిన దానికి కాని దానికి పద్దానికి వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తా ఉంటే ఏందన్న? పవర్ లో ఉన్నది ఎవరన్నా? పవన్ కళ్యాణ్ ఎవరికి సాయం చేయలేదు, చిరంజీవికి మానవత్వం లేదు, నాగబాబు అసలు ఆయనకు రాజకీయం తెలీదు. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు పవర్ లో ఉన్నది నువ్వు. ఇప్పుడు వాళ్ళ రాజకీయం గురించి నీకెందుకు? ఓడిపోయింది కదా పవన్ కళ్యాణ్. చిరంజీవి పాలిటిక్స్ వదిలేసిండు కదా, నాగబాబు గారు ఆయన పని చేసుకుంటాను కదా. వాళ్ళ పేర్లు నీకెందుకు రోజు? ఇక్కడ సందర్భం కాదు కదా. వాళ్ళ లాక్కొత్తావు మళ్ళీ ఏ పదం? అది వీకి మగడు నాకే అసహ్యంగా ఉందన్న చెప్పాలంటే. ఆ హెరిటేజ్ ఏంది అది? మరి అట్లా అన్నప్పుడు నేను అనొద్దా? తమ్ముడు, ఆంధ్రాలో జనసేన పార్టీకి కళ్యాణ్ దిలీప్ శంకర, రాజేష్ మహాసేన ఇద్దరు చాలా సపోర్టెడ్గా మాట్లాడారు జనసేన పార్టీ అధినేతకి. మరి ఒకానొక దశలో ఇద్దరు, రాజేష్ మహాసేన అవ్వచ్చు, కళ్యాణ్ దిలీప్ శంకర ఇద్దరు వైసీపీకి ఫేవర్గా మాట్లాడారు. ఎప్పుడు? ఎలక్షన్ టైంలో. అంటే ఈ 5 ఏళ్ల పీరియడ్లో వైసీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి ఈ ఇద్దరు ఎలక్షన్కి ఇంకొక 4 రోజుల ముందనంగా కంపల్సరీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడారు. అంటే దీని మీద నీ కామెంట్ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? కళ్యాణ్ దిలీప్ మాట్లాడింది అయితే ప్రస్తుత కూటమి తీసుకున్న నిర్ణయం, 21 సీట్లకు కళ్యాణ్ గారు ఆగిపోవడం, తర్వాత జగన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే జనంలోకి గట్టిగా వెళ్ళినట్టు కనపడతా ఉన్నాయి. ఆ 10,000 మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఆ 10,000 లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేస్తే ఆబ్వియస్లీ జగన్ రెడ్డికి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇప్పుడు ఇంటింటికి 10,000 పంపించిండన్న. పంపించినప్పుడు ఆ 10,000 తీసుకున్న ప్రతి ఫ్యామిలీ ఓటేస్తే ఆబ్వియస్లీ ఎడ్జ్ ఎవరికి ఉంది? జగన్ రెడ్డికి ఉంది అని చెప్పి ఆయన జనరలైజ్డ్గా చెప్పిండు. అసలు నాకు తెలిసి అయితే దీంట్లో పాలిటిక్స్ ఏం లేదు. ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన మీద నా ఒపీనియన్, నా పర్సనల్ చెప్తాను. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ, వేరే పాలిటిక్స్, వేరే రాజకీయం, జెండాలు దేనికి సంబంధం లేదు. నాకు అనిపించింది మాత్రం చెప్తాను. ఆయన మీద అట్లా మాట్లాడిన జస్ట్ న్యూట్రల్ పర్సన్ లాగా మాట్లాడింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు అఫీషియల్ కాదు. ఇప్పుడు ఆయన ఇంతకు ముందు 2019కి ముందో 15కి ముందో 19కి ముందు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అప్పుడు ఆ పొజిషన్లో ఉండి జగన్కి ఎడ్జ్ ఉందంటే అది పొరపాటు, అది తప్పు. ఆయన 2019 తర్వాత అసలు జనసేన పార్టీకి ఆయనకు సంబంధం లేదు. యాజ్ ఎ ఫ్యాన్, నా లాగాను మీ లాగాను ఇంకొకరి లాగాను యాజ్ ఎ ఫ్యాన్గా వీడియోలు చేసుకుంటా ఉన్నారు. ఆయనకు అనిపించింది ఆ టైంలో 21 సీట్లు అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యి, ఆ డిసప్పాయింట్మెంట్లో వచ్చిన మాటలే అవి తప్పితే ఆయన సపోర్ట్ చేయలే. అసలు జగన్ రెడ్డికి కళ్యాణ్ దిలీప్ శంకర్ సపోర్ట్ చేయలేదు. కానీ జనసేన వాళ్ళే కళ్యాణ్ దిలీప్ శంకర్ ట్రోల్ చేశారుగా, వైసీపీ ప్యాకేజ్ స్టార్ అని, అమ్ముడుపోయాడని చెప్పి.
కొంతమంది మరి అట్లాగా జనసేన వాళ్ళే ఆయన ట్రోల్ చేశారని చెప్పి ఆయన పూర్తిగా జనసేన పార్టీకి వైదొలిగారు. అంటే అప్పటిదాకా ఆ స్థాయిలో జనసేన పార్టీకి ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా ఉత్తేజితమైనటువంటి ప్రసంగాలు చేయడంలో కళ్యాణ్ దిలీప్ శంకర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. అవునా కదా? అట్లాంటిది చివరి టైంలో పీక్స్ టైంలో ఆయన దూరం అయిపోయాడు. అది కొంత మీ పార్టీకి మంచిదేం కాదేమో కదా. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. ఎందుకంటే పార్టీలో అందరూ ఉంటారు, సబ్జెక్ట్ గా మా సబ్జెక్ట్ తోనే మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, పొలిటికల్ గా చాలా మంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్ తోనే మాట్లాడే వాళ్ళలో కళ్యాణ్ దిలీప్ శంకర్ ఒకళ్ళు. సో మరి ఆయన దూరం అయ్యాడు. ఇప్పుడైనా సరే మీ పార్టీ ఏదన్నా మళ్ళీ చేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందంట, అంటే మీకున్నటువంటి ఆలోచనల్లో? మేబీ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ ఆయన అవసరం ఉంటుందని నేను కూడా అనుకుంటాను. తమ్ముడు రాజేష్ మహాసేన ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేస్తాడో అన్ని స్థానాల్లో నేను ఓడిస్తాను నా మహాసైన్యంతో అని చెప్పి కామెంట్ చేశాను. కానీ అంతకుముందు రాజేష్ మహాసేన ఒక సమ్ ఇన్సిడెంట్లో ఆయన ఇరుక్కుంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేస్తే రాజేష్ మహాసేన చుట్టూ ఇంత సైన్యాన్ని పెట్టుకొని నవ్వుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి, ఆయన స్థాయి ఏంది నా స్థాయి ఏందని చాలా అదేదో ఆయనకి 100 కోట్లు ఏదో డబ్బు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ రకంగా ఫీల్ అయినటువంటి రాజేష్ మహాసేన సడన్ గా, అంటే మరి ఆయనకి డే బై డే ఫ్యాన్స్ పెరుగుతున్నారనా, లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళు కూడా నాతో నన్ను స్టేజెస్ మీద పక్కన కూర్చోబెట్టుకొని ఈ రకంగా నాకు మాట్లాడతారని మరి ఆయన ఎక్కువ ఊహించుకున్నారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారిని అంతా అభిమానించినటువంటి రాజేష్ మహా చివరి టైంలో కంపల్సరీగా జనసేన ఓడిస్తాం, ఆయన ఎక్కడ ఎంతమందిని పెట్టినా ఓడిస్తాం అని చెప్పి ఒక కామెంట్ చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన తొందరపడ్డారు అనిపించింది నాకైతే 100%. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అతనికి సీటు పోయిందన్న బాధ అయితే ఉండొచ్చు. ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను. బాధలో అలా మాట్లాడారా? బాధలో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చి ఉండకూడదు అసలు. అదైతే రాంగ్, 100% రాంగ్. సీటు పోయిందన్న బాధ ఉండొచ్చు, కానీ మరి అంటే ఆ సీటు పోవటంలో ఎవరి ప్రమేయం ఉండొచ్చు ఎక్కువ అన్న? ఇది మళ్ళీ నేను మాట్లాడితే దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసి మళ్ళీ దీన్ని, అంటే నీకున్న అనాలిసిస్ లో తమ్ముడు, ఇప్పుడు నువ్వు కూడా జనసేన పార్టీలో అంత పరిచయాలు ఉంటాయి కదా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. టు బి ఫ్రాంక్ ఇప్పటికే నా మీద కూడా కొంత వస్తుందన్న. నేను ఇది డీప్ గా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎడిపోద్దో నాకు తెలియదు. మరి అంటే చెప్పు, పర్లేదు, నీకు అనిపించింది చెప్పు, తప్పేముంది, ఫ్యాక్ట్ మాట్లాడడం తప్పేముంది. రాజేష్ మహాసేన సీటు పోవడంలో 3 పార్టీల హస్తం ఉంది. ఏ పార్టీలు? జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసే అతనికి, సారీ రెండు కలిసి అనౌన్స్ చేసినాయి. 3 కలిసి ఇతనికి జనసేన కలిసి టికెట్ అనౌన్స్ చేసింది. బీజేపీ యాడ్ అయిన తర్వాత ఇతను ఎందుకో సూటబుల్ కాదనో, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టో, లేకపోతే అక్కడ జనాల ఒపీనియన్ బట్టో, అక్కడ ఉన్న ఓటర్ల ఇంట్రెస్ట్ ను బట్టో మొత్తానికి అయితే ఆ సీట్ అతను కాదు, మార్చేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ముగ్గురు కలిసి తీసేసి అధిష్టానం సీట్లు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరినైతే పెడితే బాగుంటుందని ఆలోచన చేసే అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఈ నియోజకవర్గానికి. ఆ టైంలోనే పి గన్నవరానికి రాజేష్ మహాసేనని ప్రపోజల్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు కదా. అంటే రాజేష్ మహాసేన మన పార్టీ కష్టకాలంలో కూడా వాయిస్ ఇచ్చాడు, మన పార్టీ కోసం మాట్లాడాడు, మన కోసం మాట్లాడాడు. అట్లాంటి అతను ఎస్సీ క్యాండిడేట్ మన పార్టీలో కావాలని చెప్పి చంద్రబాబు గారు, ఇప్పుడు ఆయన ఏమి సాదాసీదా వ్యక్తి కాదు కదా, 40 ఏళ్ళ రాజకీయ దురంధరుడు ఆయన. అట్లాంటిదంటే ఆయన నిర్ణయం తప్పైందంటారా రాజేష్ మహాసేనకి టికెట్ ఇచ్చి తప్పైందంటే ఏమో, మేబీ గ్రౌండ్ రియాలిటీ తెలియకనా, లేకపోతే ఆ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రేంజ్ లో నెగిటివిటీ వస్తాను వీళ్ళు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. సీట్ అనౌన్స్ చేయలేదు, అక్కడ జనాలకు తెలియదు అప్పటిదాకా. ఇప్పుడు వీళ్ళ మదిలో ఉంది, ఓకే రాజేష్ మహాసేన ఈ సీటు ఓకే ఆయన ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్తుంది. ఆ గన్నవరం జనాలందరికీ ఓహో మాకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ టీడీపీ నుంచి రాజేష్ మహాసేన, ఇతనికి ఇవ్వకూడదు అని చెప్పి జనాలు అప్పుడు తిరుగుబాటు రావడం వల్ల వీళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన వీడియోస్ చూస్తున్నారా మీరు ఈ మధ్యకాలంలో? అంటే ఎక్కువగా రాజేష్ మహాసేన ఇంతకుముందు జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ అనే రాజేష్ మహాసేన ఈ మధ్య కాలం నుంచి కొంతకాలం నుంచి ఆయనకి ఎప్పుడైతే సీటు పోయిందో అప్పటి నుంచి, అంటే ఆయన స్టేట్మెంట్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో ఆ నెక్స్ట్ డే నుంచో ఆయన వీడియోస్లో జై చంద్రబాబు, జై లోకేష్, జై తెలుగుదేశం, జై మహాసేన అని మాత్రమే అంటున్నాడు. ఇంతకుముందు జై పవన్ కళ్యాణ్, జై జనసేన అన్నారు, ఇప్పుడు ఆ మాట అనట్లేదు. చూస్తున్నారా మీరు? ఇది అతనికి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. కంపల్సరీ జన సైనికులు అతన్ని హేట్ చేస్తారు, ఈ విషయంలో డౌట్ లేదు, దాంట్లో హేట్ చేస్తారు. కానీ మేబీ అతని ఒపీనియన్ నేను ఇప్పుడు అతనికి టీడీపీ కావాలనుకుంటున్నాడు, జనసేన దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. అదే అతను అక్కడ మీరు చెప్పినట్టుగా
జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై జనసేన, జై లోకేష్ అన్నోడు ఈరోజు జై టీడీపీ, జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు అక్కడ వరకే ఆగిపోతాడంటే అతన్ని దూరం పెట్టుకుని మనకు వచ్చిన నష్టం. రాజేష్ మహాసేనతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? ఆయనతో లేదన్నా. ఎప్పుడైనా కలిసారా? ఏది లేదు, జస్ట్ కాకపోతే ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు అసలు ఆయనతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కాకపోతే ఆయన వీడియోస్ నేను చూస్తాను, నా గురించి ఏదన్నా కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఒక 2 సార్లు ఆయన అంటే ఈ బోర్గొట్ట విషయంలో కొంచెం ఆయన నాకు వాయిస్ రైజ్ చేశారు, నిలబడ్డారు. ఇప్పుడు 2 days బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు, అది ఆ వీడియోని రాజేష్ మహాసేన అతని ఛానల్లో పెట్టుకొని ఈ తమ్ముడు నన్ను తిట్టాడా పొగిడాడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పాడు. అంటే నువ్వు మాట్లాడింది అతనికి అర్థం కాలేదనే, లేకపోతే ప్రజలకు చూపించాలనే, లేకపోతే ఏంటి అసలు ఆ వీడియోలో సారాంశం ఏంటి? ఏమో నాకే అర్థం కాలేదు అసలు అది ఎందుకు పెట్టిండు, తమ్ముడేలు ఎందుకు నాకు కూడా. అసలు నువ్వే ఉద్దేశంతో మాట్లాడావు? నేనే ఉద్దేశం నాకు అనిపించిందే మాట్లాడినా. అంటే తిట్టినట్ట పొగిడినట్ట రాజేష్ మహాసేన? ఆయన ఎలా అనుకుంటే అలా. ఆయన తిట్టానని కూడా తిట్టినట్టే, లేదు పొగిడాడని కూడా పొగిడినట్టే. ఫ్యాక్టరీ మాట్లాడినా అనిపించింది నాకైతే అందులో. అంటే వాస్తవానికి నువ్వు ఎట్లా మాట్లాడావు? తిట్టావా పొగిడావా? అంటే నువ్వు ఉన్నదే ఉన్నట్టు మాట్లాడినన్నా, అందులో తిట్టడం పొగడడం అసలు ఏం లేదు నాకు తెలిసి. టాపిక్ అసలు జరిగింది ఏంది, ఆయన ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారనేది నాకు అనిపించింది, అక్కడ మాట్లాడినంతే. అది నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఈ సందర్భంలో? అతన్ని టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు జనసేనని ఏందైనా ఓడిస్తా అన్నాడు. మరి అలాంటి పర్సన్ ని టీడీపీ వాళ్ళు దగ్గర చేర్చుకొని కూర్చోబెట్టిళ్ళు అనేది నాకు అనిపించింది. ఎట్ ఏ టైం మరి జగన్కి ఎడ్జ్ ఉందన్న కళ్యాణ్ దిలీప్ సుంకర్ని ఈరోజు మనం ఏంటది కోవట్ అనే ముద్రని ఎత్తాను. కొంచెం ఆలోచించి మాట్లాడదాం అనేది మా జన సైనికులు చెప్పడం ట్రై చేస్తాం. అంటే రాజేష్ మహాసేనని రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి కూడా పీకేయాలి అదే మీ ఉద్దేశం? అస్సలు నేను అట్లా అనలే కదన్నా. అంటే ఇప్పుడు కూర్చోబెట్టారంటే అంతే కదా, టీడీపీ వాళ్ళకి ఇష్టమైంది, టీడీపీకి మెచ్యూరిటీ ఉందనుకోవచ్చు. లేదా 20 సీట్లే కదా, వాళ్ళకి 130 సీట్లు ఉంది అన్న. 130 సీట్లు మేము త్యాగం చేస్తే వచ్చినాయి అన్న. 130 మేము కూడా పోటీ చేస్తే మాకు కూడా వస్తాయి కదన్నా. మేము త్యాగం చేసి తగ్గి 21కి మేము ఆగిపోయినాం. మిగతా ఇప్పుడు ఈ రిమైనింగ్ మిగతా సీట్లు